హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో వెజిటేబుల్ సూప్ రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ బీన్స్ని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకుంటున్నాను. మీకు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసి మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చండి. సన్నగా తరిగిన వెల్లుల్లి, తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి లైట్గా మెత్తబడేంత వరకు వేగనివ్వండి. కొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత ఇందులోకైతే నేను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఇంకా క్యారెట్, ఇంకా క్యాప్సికమ్ని అయితే అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గీలో వీటిని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి 1 నిమిషం. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ ఉడికించుకోండి. ఇప్పుడైతే మనం ఒక గిన్నె తీసుకుందామండి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ఇదైతే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈలోపు మనకి వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకున్నాక మీరు మూత పెట్టుకొని ఒక పొంగు రానివ్వండి. 10 నిమిషాలు అలా వదిలేయండి. మనకి సూప్ అనేది మరిగిన తర్వాత అయితే నేను కార్న్ఫ్లోర్ని అయితే వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనకి సూప్ అనేది కొద్దిగా థిక్గా రెడీ అవుతుంది. మీకు ఎంత థిక్గా కావాలనేది చూసుకొని మీరు కార్న్ఫ్లోర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అంతా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మనం మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే ఇందులోకి బఠానీ కూడా వేసుకోవచ్చండి. ఈ సూప్లోకి చాలా బాగుంటుంది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.